వెల్కమ్ టు 5 at 5. కర్నూలు జిల్లా ఆలూరులో ఇసుక రాజకీయం అగ్గిరాజేసింది. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఎమ్మెల్యే సహా 15 మందిపై కేసులు నమోదు చేశారు. నేమకల్ సంగాల గ్రామంలో చిన్న ఇసుక పంచాయతీతో ఈ గొడవ మొదలైంది. ఇసుక స్టాక్ పెట్టుకున్నారంటూ వైసీపీ వారితోటి టీడీపీ కార్యకర్తలు ఘర్షణ చేశారు. రాళ్లు కర్రలతో దాడులు చేసుకున్నాయి ఇరు వర్గాలు. తన వర్గీయులకు మద్దతుగా ఎమ్మెల్యే విరూపాక్షి వెళ్లారు. దాడుల్లో విరూపాక్షి తనయుడు శ్రీరాములు చెయ్యికి ఫ్రాక్చర్ అయింది. ఆగ్రహంతో టీడీపీ నేత కారును ధ్వంసం చేశారు వైసీపీ కార్యకర్తలు. పోలీసులు టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అంటూ చిప్పగిరి పోలీస్ స్టేషన్ ముందు రాత్రంతా ఎమ్మెల్యే విరూపాక్షి ధర్నాకు కూర్చున్నారు. ఆందోళన తర్వాత ఇంటికెళ్లిన ఎమ్మెల్యే విరూపాక్షిని టీడీపీ నేతల ఫిర్యాదుతో పోలీసులు అరెస్ట్ చేయడం వివాదాన్ని మరింత ముదిరేలా చేసింది. ఇనుప రాడ్లతో తలుపులు బద్దలు కొట్టి ఇంట్లోకొచ్చారు పోలీసులు. ఎమ్మెల్యేని ఆయన కొడుకును స్టేషన్కు తీసుకెళ్లారు. దీంతో ఎమ్మెల్యేకు మద్దతుగా కర్నూలు జిల్లా వైసీపీ నేతలు ఆలూరు నియోజకవర్గానికి క్యూ కట్టారు. మాజీ ఎంపీ బుట్టా రేణుక, మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి చెప్పగిరి స్టేషన్కు వచ్చి విరూపాక్షికి మద్దతు పలికారు. తలుపులు పగలగొట్టి మరి అన్నేమన్నా తీవ్రవాదియా? ఏమన్నా తప్పు చేశారా? తలుపులు పగలగొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే ఒక ఆందోళన క్రియేట్ చేయాలి. ఈయనకి సపోర్ట్ ఎవరు ఇంకా కార్యకర్తలు వచ్చే లోపల మేము ఏదో చెయ్యాలి అన్న ఒక ఆతృత. ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా వెళ్తున్నారు. ప్రజలని అందరినీ కూడా భయాందోళనలో పెట్టి పార్టీలో ఎవరు కూడా పార్టీకి సపోర్ట్ చేయకూడదని పార్టీ కార్యకర్తల్లో ఒక భయాందోళనని క్రియేట్ చేయాలని కేవలం ఒక దురుద్దేశంతో క్రియేట్ చేసిన కేసు ఇది. ఎంత నీచానికి ఎంత దిగజారిపోయి ఒక మహిళని కూడా వాళ్ళు వాడుకుంటున్నారు అంటే ఒక్కసారి అందరూ కూడా ఆలోచించండి. మరోవైపు ఎమ్మెల్యే వైఖరిపై టీడీపీ ఆలూరు ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి మండిపడ్డారు. తమ కార్యకర్తలపై హత్యాయత్నానికి పాల్పడ్డారని, కులం పేరుతో దూషించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు. ఘటనకు సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని మా ప్రతినిధి నాగిరెడ్డి అందిస్తారు. నాగిరెడ్డి, కర్నూలు జిల్లాలోని చిప్పగిరిలో పూర్తి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి తన ఇంటిలో ఉండగా అర్ధరాత్రి ఇనుపరాట్లతో తలుపులు బద్దలు కొట్టి ఎమ్మెల్యేని ఆయన కుమారుని ఇద్దరిని కూడా చిప్పగిరి పోలీస్ స్టేషన్కి తరలించారు. ఇప్పుడు కూడా అతను పోలీస్ స్టేషన్లోనే ఉన్న పరిస్థితి ఉంది. అతనిపై, అతని కొడుకుపై హత్యాయత్నం కేసుతో పాటు అట్రాసిటీ కేసులు కూడా నమోదు చేశారు. దీనిని నిరసిస్తూ పోలీసుల వైఖరిని నిరసిస్తూ జిల్లాలోని వైసీపీ శ్రేణులు చిప్పగిరికి చేరుకుంటున్నాయి. చిప్పగిరి పోలీస్ స్టేషన్కు రాకుండా దారులన్నీ కూడా మూసివేశారు. ఎక్కడికెక్కడ చెక్ పోస్టులు పెట్టి అరెస్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ చిప్పగిరి మండలం సంగాల గ్రామంలో రాత్రి జరిగిన సంఘటనకి ఎమ్మెల్యే కారణం అంటూ అతనిపై సెక్షన్లు కూడా వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడంతో ఈ పరిస్థితి నెలకొంది. మరోవైపు టీడీపీ వైకుంఠం జ్యోతి కూడా, ఆలూరు టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి కూడా గ్రామానికి వెళ్ళి బాధితులను పరామర్శించారు. ఎవరి వాహనాలైతే వైసీపీ శ్రేణుల చేతిలో ధ్వంసమయ్యాయో వాళ్ళ బాధితులందరినీ కూడా పరామర్శించారు. అక్కడ గ్రామంలో ఉద్రిక్తతకు కారణానికి ఎమ్మెల్యే వైఖరే కారణం అంటూ ఆమె కూడా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద టీడీపీ వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలు ప్రతి విమర్శలతో ఒక్కసారిగా ఆలూరు నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఎమ్మెల్యేని ఎప్పుడు బయటకు వస్తారు, అతను బయటకు వస్తారా రారా అనేది ఇంకా తెలియడం లేదు. మరోవైపు ఎమ్మెల్యే అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ జిల్లాలోని వైసీపీ శ్రేణులన్నీ కూడా చిప్పగిరి పోలీస్ స్టేషన్కు చేరుకుంటున్న పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పూర్తి ఉద్రిక్త పరిస్థితులు అక్కడ కనిపిస్తున్న పరిస్థితి ఉంది. రైట్ నాగిరెడ్డి. మూవింగ్ ఆన్, తమిళనాడు కర్ణాటకల మధ్య కావేరీ జల వివాదం ముదురుతోంది. నీళ్లు వదలాలంటూ తమిళనాడు డిమాండ్ చేస్తుంటే ఈ పరిస్థితుల్లో వదలడం కుదరదని కర్ణాటక పట్టుబడుతుండడం జల వివాదాన్ని మరింత జటిలం చేస్తోంది.
తమకు నీళ్లు వదలాలంటూ తమిళనాడు రైతులు ఆందోళనలు, మరోవైపు నీళ్లు వదిలితే ఊరుకునేది లేదంటూ కర్ణాటకలో నిరసనలు. రెండు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలు దారితీస్తున్నాయి. ఈ సిచ్యువేషన్ లో కావేరీ జలాలపై కర్ణాటకలో అఖిలపక్ష సమావేశం నిర్వహించింది అక్కడి ప్రభుత్వం. ఆల్ పార్టీ మీటింగ్ లో సీఎం డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. కావేరీ జల వివాదం రెండు రాష్ట్రాలకు కొత్త కాదన్న శివకుమార్, కావేరీ వివాదంతోనే మనమంతా పెరిగామని గుర్తు చేశారు. రాజకీయాల కంటే రాష్ట్ర రైతులు, ప్రజల ప్రయోజనాలే ముఖ్యమైనవన్న సీఎం, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు ఏకమై నిలిచిన చరిత్ర కర్ణాటకకు ఉందన్నారు. తాగునీటికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలన్నదే తమ వైఖరణ డీకే. తమిళనాడు సీఎం విజయ్ చర్చలకు వస్తారని చెప్పారని, కావేరీ విషయంలో స్పష్టత వచ్చాకే రావాలని సూచించారని చెప్పారు. అయితే నదీ జలాల విషయంలో సామరస్యపూర్వక పరిష్కారానికి తమ ప్రాధాన్యమన్నారు కర్ణాటక సీఎం. మరోవైపు దిగువకు నీటిని విడుదల చేయాలంటూ తమిళనాట రైతుల ఆందోళన కొనసాగుతోంది. తిరుచిలో రైతుల నిరసనలు కొనసాగుతున్నాయి. పూర్తిగా ఎండిపోయిన మెట్టూరు, కలనై డ్యాంలకు కావేరీ జలాలు విడుదల చేయాలంటూ కోరుతున్నారు అక్కడి రైతులు. ఈ విషయంలో తమిళనాడు సర్కార్ సైతం కర్ణాటకపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తోంది. సీఎం విజయ్ చర్చలకు సిద్ధమైన వేళ కర్ణాటక సీఎం డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. ఇక ఇదే అంశంపై తమిళనాడు సీఎం విజయ్ కు కర్ణాటక బీజేపీ చీఫ్ విజయేంద్ర లేఖ రాశారు. బెంగళూరులో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, మేకేదాటు ప్రాజెక్టుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కావేరీ నదీ జలాలు తమిళనాడుకు ఇవ్వొద్దంటూ రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేస్తున్న కర్ణాటక బీజేపీ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేస్తోంది. ಮೇಕೆದಾಟು ದಟ್ ಈಸ್ ದಿ ಪರ್ಮನೆಂಟ್ ಸೊಲ್ಯೂಷನ್ ಏನು ಈಗಾಗಲೇ ಸುಪ್ರೀಂ ಕೋರ್ಟ್ ಜಡ್ಜ್ಮೆಂಟ್ ಕೊಟ್ಟಿದೆ. ಸೆಂಟ್ರಲ್ ಗೌರ್ಮೆಂಟ್ ಅವರು ಏನು ರಿಪ್ಲೈ ಮಾಡಿದೆ ಅದೆಲ್ಲ ಗಮನದಲ್ಲಿ ಇಟ್ಕೊಂಡು ಯು ಶುಡ್ ಗೋ, ಡೋಂಟ್ ವೇಸ್ಟ್ ಟೈಮ್. ಇಬ್ಬರಿಗೂ ಅನುಕೂಲ, ಅದು ತಮಿಳುನಾಡಿಗೆ ಜಾಸ್ತಿ ಅನುಕೂಲ, ಕರ್ನಾಟಕಕ್ಕೆ ಕಡಿಮೆ ಅನುಕೂಲ. ಅದನ್ನು ಈ ಡಿಸ್ಟ್ರಿಕ್ಟ್ ಸಂದರ್ಭದಲ್ಲಿ ನೀವು ಇದನ್ನು ಉಪಯೋಗಿಸ್ಕೊಂಡು ನೀವು ತಮಿಳುನಾಡವ್ರಿಬ್ಬರು ಕೂತ್ಕೊಂಡು ಸೌಹಾರ್ದತೆಯಿಂದ ಕೆರೆಗಳಿಗೆ ತುಂಬಿಸೋಂತಕ್ಕೆ ಏನು ಬೇಕೋ ಅದಕ್ಕೆ ನಾವು ಮಾಡಬೇಕಾಗ್ತದೆ. ಕುಡಿಯೋ ನೀರಿಗೆ ನಾವು ಪ್ರಯಾರಿಟಿ ಕೊಡ್ತೇವೆ. ನಾಲೆ ಬಿಟ್ಟರು ಕುಡಿಯೋ ನೀರಿಗೆ ಮಾತ್ರ ನಾವು ಅದನ್ನು ಗಂಭೀರವಾಗಿ ನಾವು ಆಲೋಚನೆ ಮಾಡ್ತೀವಿ. ಈಗೂ ಕೂಡ ನಾನು ರೈತರಿಗೆ ನೀವು ಆತರ ಪಡಕ್ಕೆ ಹೋಗ್ಬೇಡಿ ಅನ್ನೋದು ನನ್ನ ರಿಕ್ವೆಸ್ಟ್ ಇದೆ. ಗೊತ್ತಿರುವಂತ ವಿಷಯ ಒಂದು ಡಿಸಿ ಅವರು ಬರಲಿ, ಅವರು ಎಡಿಸಿ ಅವರು ಬರಲಿ, ನಾವು ಇಲ್ಲೇ మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజు మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రాజు, ఈ మేకేదాట్ ప్రాజెక్టుకు సంబంధించి ఏది ముందుకు కదలడం లేదు, అసలు ఏంటి, దీని మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? ఇటు తమిళనాడులో అటు కర్ణాటకలో నిరసనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. సో తమిళనాడు సీఎం ఎప్పుడు వెళ్తారు, ఎప్పుడు చర్చలు జరిగే అవకాశం ఉంది, దీని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఎప్పుడు కనిపిస్తోంది? అంటే కావేరీ జలజగడం అయినది ఈనాటిది కాదు, కొన్ని దశాబ్దాలుగా తమిళనాడు కర్ణాటక మధ్య కొనసాగుతున్నటువంటి వివాదానికి తెరపడలేదు. శాశ్వత పరిష్కారం కూడా ఇప్పటివరకు లభించని పరిస్థితుల్లో ఖచ్చితంగా రెండు రాష్ట్రాల మధ్య ఇప్పుడైతే ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రధానంగా కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ ఇచ్చినటువంటి తాజా తీర్పు ఏదైతే 15 రోజుల పాటు రోజువారీగా 3500 క్యూసెక్కులు చొప్పున 4.5 టీఎంసీల నీటిని విడుదల చేయాలి అని చెప్పేసి కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ ఆదేశించిందో ఆ ఆదేశమే ప్రస్తుతం అయితే కర్ణాటకలో అగ్గిరాజేసిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా రాజకీయ పార్టీలతో పాటు ప్రజా సంఘాలు రోడ్డెక్కాయి, రైతు సంఘాలు రోడ్డెక్కాయి, మరోవైపు చిత్ర పరిశ్రమ కూడా తోడైన పరిస్థితి కనిపిస్తుంది. ఒక వీధి పోరాటమే ప్రస్తుతం అయితే కర్ణాటకలో కొనసాగుతున్న పరిస్థితి. అయితే ఆగస్టు 3వ తారీఖున ఈ కావేరీ జల వివాదంపై ఒకవైపు తమిళనాడు కూడా ఆందోళన కొనసాగుతున్న నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కర్ణాటక సీఎంతో ఈ వివాదంపై మాట్లాడేందుకు అపాయింట్మెంట్ కోరారు. అయితే ఇప్పుడు చర్చలు జరిపే వాతావరణం లేదు అంటూ తిరస్కరించినటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇద్దరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలుసుకునే అవకాశం లేకుండా ఈ వివాదం ఇప్పుడు తారాస్థాయికి చేరుకున్న నేపథ్యంలో ఖచ్చితంగా మన కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలని చెప్పేసి ఇప్పటికే భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈరోజు జరిగినటువంటి కర్ణాటకలో జరిగిన ఆల్ పార్టీ మీటింగ్లో స్పష్టమైనటువంటి ఆదేశం, కర్ణాటక రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే ఉద్దేశంతోనే అన్ని రాజకీయ పార్టీలు ఒకే గొంతుక వినిపించిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా రాష్ట్రంలో ఒక చుక్క నీటి కోసము ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో తల్లదిల్లుతున్న రైతాంగం పట్ల అన్ని పార్టీలు అన్ని సంఘాలు నిలవాలన్నదే ప్రధాన డిమాండు కర్ణాటక నుంచి వినిపిస్తున్న పరిస్థితుల్లో మరి జూన్ 12వ తారీఖు నుంచే వాటర్ విడుదల చేయాల్సి ఉంది. అయితే ఇప్పుడు దాదాపుగా 40 రోజులుగా నీటిని విడుదల చేయడంలో కావేరీ
వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ ఇచ్చినటువంటి ఆదేశాలను పాటించడం లేదు కాబట్టి ఖచ్చితంగా కర్ణాటక ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నమే తమిళనాడు చేయబోతుంది. తమిళనాడు ఇప్పటికే ముఖ్యమంత్రిగా విజయ్ ప్రధానమంత్రికి లేఖ రాశారు. ఈ వ్యవహారంపై జోక్యం చేసుకొని తమిళనాడు నుంచి సరైనటువంటి న్యాయం చేయమని చెప్పి ప్రధాన డిమాండే ఆయన తెర మీదకి తీసుకొచ్చిన పరిస్థితి. అయితే ఇప్పటికే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య చర్చలకు సరైన సమయం కాదు కాబట్టి ఖచ్చితంగా ఆగస్టులో మరోసారి విపక్షాలతో సమావేశం నిర్వహించి ఇప్పటికే కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలతో మాట్లాడుతున్నారు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో మాట్లాడుతున్నారు, సీనియర్ ఐఏఎస్ అధికారులతో కూడా ఇప్పటికే కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మాట్లాడుతున్నాడు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏ రకంగా గతంలో వ్యవహరించారు, గతంలో పనిచేసిన ముఖ్యమంత్రుల అభిప్రాయాలు ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ని కూడా పరిగణలోకి తీసుకున్న డీకే శివకుమార్ ఈ వివాదానికి తెరపడే విధంగా లేదంటే సామరస్యంగా ఈ సమస్య పరిష్కారం అయ్యే విధంగా చర్యలు చేపడుతున్నాయి. ఈ నెల 13న అంటే ఆగస్టు 13న తమిళనాడు బంద్కు కర్ణాటక బంద్కు పిలుపునిచ్చారు కాబట్టి ఈ బంద్ని విరమించుకోవాలని చెప్పేసి విపక్షాలకు ఇప్పటికే డీకే శివకుమార్ విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ వివాదము ఈనాటిది కాదు, దశాబ్దాలుగా ఉంటుంది. తాము ఈ వివాదంతోనే పుట్టి పెరిగాము కాబట్టి ఈ వివాదానికి శాశ్వత పరిష్కారం లభించేంత వరకు కూడా అందరూ కలిసి ఒక నిర్ణయానికి రావాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం అయితే తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. డ్యాముల్లో పూర్తిగా నీరు ఎండిపోయింది. ఇదే పరిస్థితి తమిళనాడులో కూడా డ్యాములు ఎండిపోయిన పరిస్థితుల్లో మళ్ళీ ఈ నీటి పరిష్కారానికి ఏ రకమైనటువంటి పరిష్కారం చూపించాల్సిన అవసరం ఉంది. పెద్దన్న పాత్ర కేంద్రం పోషిస్తే ఏ రకమైనటువంటి సుప్రీంకోర్టుకి వెళ్తే మాత్రం ఏ రకమైన తీర్పు వచ్చే అవకాశం ఉంటుంది. పూర్తిగా ఈ వ్యవహారాన్ని పరిగణలోకి తీసుకొని రెండు రాష్ట్రాల్లో సమన్వయం పాటించాల్సిన అవసరం ఉంది అన్న విషయాన్నే తెర మీదకి తీసుకొస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా కావేరీ వివాదం మాత్రము రెండు రాష్ట్రాల మధ్య మరింత జటిలంగా మారిపోయిన పరిస్థితుల్లో మరి ఇద్దరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏ రకంగా కేంద్రాన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తారు, లేదంటే ఆ రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఆందోళనను ఏ రకంగా సద్దుమణిగే విధంగా చేస్తారు, విపక్షాలతో కలిసి ఏ రకంగా కావేరీ జల వివాద పరిష్కారానికి చొరవ చూపుతారో వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ప్రస్తుతం మాత్రము రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలుసుకునే పరిస్థితి లేదన్న విషయం మాత్రము చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే డీకే శివకుమార్ సున్నితంగానే తిరస్కరించిన పరిస్థితి కనిపిస్తుంది. సీఎం విజయ్ను తనతో కలిసాల్సింది రేపు అపాయింట్మెంట్ ఉంది కాబట్టి ఆ అపాయింట్మెంట్ను ఆయన పూర్తిగా తిరస్కరించారు. ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసే అవకాశం లేదు. పూర్తిగా ప్రశాంతమైన వాతావరణము, చర్చలు జరిగే వాతావరణం కొనసాగినప్పుడు మాత్రం ఇద్దరు కలిసేందుకు సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. కావేరీ జల వివాదంపై మాత్రం ప్రస్తుతం అయితే రగడ కొనసాగుతూనే ఉంది. థ్యాంక్స్ ఫర్ ద బీట్స్ రాజు. ఇక ఎగువ నుంచి వస్తున్న వరదతో గోదావరి జిల్లాలు అలర్ట్ అయ్యాయి. రాజమండ్రి ధవళేశ్వరం దగ్గర పెరుగుతోంది వరద ఉధృతి. వరద ధాటికి కొట్టుకుపోతోంది గోదావరి గట్టు. కోనసీమ జిల్లా పి గన్నవరంలో వరద కష్టాలు మొదలయ్యాయి. నీట మునిగింది ఆయనవిల్లి, ముక్తేశ్వరం, తోగరపాయ గ్రామాలు. ఏలూరులో ఉప్పొంగుతోంది వశిష్ఠ గోదావరి. లంక గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. భద్రాచలంలో నిలకడగా ఉంది గోదావరి నీటి మట్టం. ఎగువన కురుస్తున్న వర్షాలకి గోదావరి ఉగ్రరూపం దాల్చింది. మరీ ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది. చింతూరులో శబరి నది పొంగి పొర్లుతోంది. ప్రధాన రహదారుల్ని వరద పోటెత్తడంతో సుమారు 30కి పైగా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కోనసీమలో జిల్లా లంక గ్రామాల ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేశారు. ఇటు రాజమండ్రిలోని ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర వరద పెరుగుతోంది. ప్రస్తుతం గోదావరి వరద 15 అడుగులకు చేరుకోగా 14,60,000 క్యూసెక్కుల నీటిని అధికారులు సముద్రంలోకి వదులుతున్నారు. అయితే గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాజమండ్రి రివర్ ఫ్రంట్ దగ్గర గట్టు తీవ్రంగా కోతకు గురవుతోంది. నదీ ప్రవాహంతో మట్టి కొట్టుకుపోయి గోదావరి గట్టు ప్రమాదంలో పడుతోంది. అలర్ట్ అయిన రాజమండ్రి మున్సిపల్ అధికారులు నివారణ చర్యలు చేపట్టారు. నదీ తీరంలో కోతను అరికట్టేందుకు ఇసుక బస్తాలతో రక్షణ కూడా ఏర్పాటు చేస్తున్నారు. భద్రాచలం దగ్గర గోదావరి కాస్త శాంతించింది. నిన్న 56 అడుగులతో ఉగ్రరూపం దాల్చగా ఇవాళ మాత్రం పరిస్థితి నిలకడగా ఉంది. ఎగువ నుంచి వస్తున్న వరద తగ్గుముఖం పట్టడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అటు కోనసీమ జిల్లా పి గన్నవరంలో పరిస్థితి దారుణంగా ఉంది. ఆయనవిల్లి, ముక్తేశ్వరం, తొగరపాయ గ్రామాలు నీట మునిగాయి. పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అప్రమత్తమైన అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇటు ఏలూరు జిల్లాలోని వశిష్ఠ గోదావరి కూడా ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద నీటితో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. నరసాపురం, సకినేటిపల్లి మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇక యలమంచిలి మండలంలోని లంక గ్రామాల్లోని జనాలకు నిత్యావసర వస్తువులు అందిస్తున్నారు. మా కరెస్పాండెంట్ రవితో మాట్లాడదాం లైవ్లో. రవి, ఎలా ఉంది గోదావరి జిల్లాలో ముఖ్యంగా లంక గ్రామాల్లో పరిస్థితి? అండ్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అంటే లంక గ్రామాల్లో పరిస్థితి అయితే మాత్రం ఇంకా మరో 24 గంటల పాటు కూడా
ఇదే తరహాలో అక్కడ ప్రజలందరూ కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే సాధారణంగా ఎగువ నుంచి వచ్చేటువంటి గోదావరి వరద భద్రాచలం దగ్గర తగ్గుముఖం పట్టినా లేదా ఉధృతంగా వచ్చినా కూడా ఆ ప్రభావం అటు పోలవరం నుంచి ధవళేశ్వరం ఆ దిగువన ఉన్నటువంటి లంక గ్రామాలు ఈ మొత్తం కూడా దాదాపుగా 24 గంటల నుంచి 48 గంటల వరకు కూడా ఈ ఇబ్బందుల్లోనే ఉంటాయి. తగ్గుముఖం పూర్తిగా గోదావరి నీరు వెనక్కి వెళ్ళాలన్నా లేదు గోదావరి వరద పోటెత్తినా కూడా లంక గ్రామాల్లోకి పోటెత్తినా కూడా ఈ ప్రభావం ఆ మేరకు కనిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం అయితే భద్రాచలం దగ్గర గోదావరి నిలకడగా ప్రవహిస్తుంది. సుమారుగా 10 లక్షల క్యూసెక్కుల వరకు కూడా నీరు దిగువకు వస్తుంది. అదేవిధంగా మనం చూసుకుంటే ధవళేశ్వరం దగ్గర 14.90 అడుగుల మేరకు నీరు ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర కనిపిస్తే 15 లక్షల క్యూసెక్కుల నీరు కిందకు వెళ్తున్న పరిస్థితి. దీని వ్యత్యాసంగా మనం చూసుకోవచ్చు. అదేవిధంగా మొత్తం చూసుకుంటే మాత్రం ప్రధానంగా ఏజెన్సీ ఈసారి గోదావరికి వచ్చినటువంటి మొదటి దఫా వరద ఈ వరద ఈసారి అయితే జూలైలోనే స్టార్టింగ్లోనే జూన్ ఎండింగ్లో స్టార్టింగ్లో కూడా రావాల్సినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఈ ఎలినినో ప్రభావంతో ఆ వరద కాస్త ఆలస్యమైందని చెప్పుకోవచ్చు. ఈ వరద మొత్తం కూడా ఇప్పుడు ఎక్కువగా డెల్టాలో ఎవరైతే వరి పండిస్తున్నారో ఆ రైతులకి ఇది కాస్త ఉపశమనం కలిగింది. ఒక దశలో ఏలూరుకి నీరు కూడా దొరకదు అన్న దశ నుంచి ఇప్పుడు మొత్తం పూర్తిగా కూడా చెరువులన్నీ కూడా నింపుకునేటువంటి అవకాశం కూడా ఏర్పడిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా లంక గ్రామాల పరిస్థితి వస్తే లంక గ్రామాలన్నీ కూడా పూర్తిగా వరద నీటితోటి చుట్టుముట్టినటువంటి సందర్భంలో వారందరూ కూడా బయటికి రాలేనటువంటి పరిస్థితి ఉన్నాయి. చాలా రాకపోకలన్నీ కూడా పూర్తిగా నిలిచిపోయినటువంటి సందర్భం కనిపించింది. పూర్తి కూడా పంట వారు పడవలపైన ప్రయాణం సాగిస్తుంటారు కాబట్టి పడవ ప్రయాణాలను కూడా అధికారులు ఆపివేశారు. గోదావరిలో వరద పూర్తిగా తగ్గే వరకు కూడా పడవ ప్రయాణాలు మళ్ళీ పునరుద్ధరించే అవకాశం కనిపించట్లేదు. ఎగువన పోలవరం నుంచి దిగువన నర్సాపురం సకినేటిపల్లి ఇక్కడ వరకు కూడా పూర్తిగా గోదావరిలో రాకపోకలన్నీ కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి. అదేవిధంగా పాపికొండల విహారయాత్రను కూడా నిలిపివేశారు. ఇక గోదావరి వరద ఉధృతి నేపథ్యంలోనే రాజమండ్రిలో చూసుకుంటే ఆ గోదావరి గట్టుకి కొత్త లీకేజీ ప్రమాదం ఏర్పడే కోతకు గురవుతున్న సందర్భంలోనే అధికారులు కూడా దానిపైన దృష్టి పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఓకే రవి.